నమస్తే ట్రేడర్స్. మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ మధ్యలో అయితే ఓపెన్ అయింది. ఆల్రెడీ మార్కెట్ చూడంగానే నాకైతే అనిపించింది ఈరోజు కొంచెం ట్రిక్కీ ఉంది అని. ఎందుకంటే కాల్ సైడ్ వెళ్దామంటే మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది అండ్ సిపిఆర్ ఉంది. ప్రీవియస్ డే 5 minutes హై అంటే ఎక్కువ ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి అన్నమాట. పుట్ సైడ్ మనకి ఏమంత లేవు. చూద్దాం. పుట్ సైడ్ ఏమో ప్రీవియస్ డే లో ఒకటి ఉంది 25,000 బ్లాక్ కలర్ లైన్ 25,579. ఫస్ట్ క్యాండిల్ లో వాల్యూమ్ ఏం అంత లేదు. సిపిఆర్ అనేది చాలా చిన్న ఉంది. అదొక్కటే. దాన్ని బట్టి చూసుకుంటే అయితే కొంచెం ట్రెండింగే ఉంటుంది ఈరోజు మార్కెట్. వైడ్ సిపిఆర్ ఏం కాదు కాబట్టి ఓకే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఒక రియల్ జర్నీ అయితే నేను షేర్ చేస్తున్నా మీకు. ప్రతిసారి లాస్ వచ్చినా సరే నేను పోస్ట్ చేస్తా. నాకు ఎన్నోసార్లు కంటిన్యూస్ లాసెస్ వచ్చాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని లాస్ వచ్చినా. మనము పోస్ట్ అయితే చేస్తాం. రియల్ జర్నీ అనేది షేర్ చేస్తున్నా. ఈ జర్నీలో ఉన్న వాళ్ళకైతే నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా థ్యాంక్స్. వాళ్ళు చాలా సపోర్ట్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో దగ్గరికి అయితే వచ్చింది. అక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అగైన్. ఫస్ట్ కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం, ఒక 5 minutes. మనకి సపోర్ట్లకి యాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రీవియస్ డే లో. బట్ ట్రేడ్ అయితే ఏం ప్లాన్ చేస్తలేను. కాల్ సైడ్ వెళ్తే మనకి రెసిస్టెన్సే ఉన్నాయి ఎక్కువ. మన సెటప్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ ప్రీవియస్ డే లో బ్రేక్ అయినా కానీ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. చూద్దాం, అక్కడ క్యాండిల్ స్ట్రక్చర్ బట్టి ప్లాన్ అయితే చేస్తాం. ఒకవేళ మంచి స్ట్రక్చర్ ఫామ్ అవుతే, ప్రైస్ యాక్షన్ మంచిగా ఫామ్ అయితే అప్పుడైతే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడైతే మనకి గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మనకి ప్రీవియస్ డే 195 క్యాండిల్ హై ప్లస్ లో ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై 3 చేస్తే వస్తుంది ఒక లెవెల్. ఆ లెవెల్ యావరేజ్, అదే గ్రీన్ కలర్ లెవెల్ అనమాట. ఆ లెవెల్స్ మనకి డైరెక్షన్ కన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి అనమాట. ఆ లెవెల్స్ ఆ టూ లెవెల్స్ వస్తాయి అనమాట. ఆ 2 levels అండ్ ఆ సిపిఆర్ వీటి కింద ఉంటే మనం అయితే పుట్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గరనే ఉంది. ఆ లెవెల్ ఇట్లా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. రెసిస్టెన్స్ లెక్కనే యాక్ట్ అయితే అవుతుంది. లెట్స్ వెయిట్. 5 minutes లో అయితే మార్క్ చేసేస్తున్నా అండ్ 5 minutes ఇట్లా మార్క్ ఇస్తున్నా. వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక మంచి స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే ఆ వచ్చే కిక్కే వేరప్పు. అంటే ఒక మంచి స్ట్రక్చర్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ లాస్ వచ్చినా మనకి అంతేం అనిపియదు అనమాట. అరే మనం మంచి రూల్ ఫాలో అయినాము, మన సెటప్ ప్రకారం ఎంట్రీ అయినాం, ఏం కాదు అని అనిపిస్తుంది. అదే ఇష్టం వచ్చినట్టు ఎంట్రీ అయితే మనని మనమే తిట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఒకవేళ ట్రేడ్ అయిపోయిన తర్వాత. అందుకే వెయిట్ చేసి కరెక్ట్ ఎంట్రీ కరెక్ట్ టైంలో ఇస్తే వచ్చిన ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రాఫిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ప్రాసెస్ అయితే మంచిగా ఫాలో అయినాం కదా అని మనకైతే అనిపిస్తుంది కదా. మీకు ఎలా ఉంటుందో కామెంట్ అయితే వేయండి. నాకైతే ప్రాసెస్ ఫాలో అవ్వడే ఇంపార్టెంట్ నాకైతే. ఓకే, ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ అయితే ఫామ్ అవుతుంది చూసుకోవచ్చు. జోన్ గీసాను ప్రీవియస్ డే లో దగ్గర. ఫస్ట్ టైం వచ్చింది ఒక గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళింది, రివర్సల్ అయింది. సేమ్ అగైన్ ఇప్పుడు ఇట్లా అక్కడనే సపోర్ట్ అయితే తీసుకొని ఇంకొక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నేనైతే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది, సారీ సపోర్ట్ అయితే తీసుకుంది 2 టైమ్స్. ఇప్పుడు ఎలా యాక్ట్ అవుతుందో చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. మనకి 2 days 5 minutes లో అనేది దగ్గరలోనే ఉంది, బట్ రిస్క్ బట్ చేద్దాం, ఒక రిస్క్ అయితే చేద్దాం. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నో ప్రాబ్లం. కానీ ఇలాంటి ట్రేడ్ అయితే చేయొద్దు ఎక్కువ శాతం. ఎందుకంటే ప్రీవియస్ డే 5 minutes లో అనేది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది, సపోర్ట్ లెక్క యాక్ట్ అవుతుంది. ఏం ఈరోజు ప్రీవియస్ డే 5 minutes లో తప్ప మనకి ఇంకేం లేవు అనమాట దాని కింద సపోర్ట్ లెక్క అయితే ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకున్నా కానీ. అందుకే ఒక రిస్క్ అయితే తీద్దామని రెడీ అవుతున్నా. మన రెగ్యులర్ సెటప్ అయితే 5 minutes లో బ్రేక్ అయితేనే ట్రేడ్ అయితే చేస్తాం, బట్ ఈరోజు ఒక చిన్న రిస్క్ అయితే చేస్తున్నా. ఓకే, అక్కడ చిన్న కన్సల్టేషన్ ఇట్లా ఫామ్ అవుతుంది. మనకి ఇట్లా అదే కావాలి, కన్సల్టేషన్ కావాలి. కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్ అయితే మంచిగా ఉంటుంది. బ్రేక్ 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 అయితే కాలే. ఎంతసేపు అయినా సరే వెయిట్ అయితే చేస్తాం అది బ్రేక్ అయ్యే వరకు. బ్రేక్ అయితే ఎంట్రీ. ప్రీమియంలో ఇట్లా మనకి ఈఎంఐ అనేది సపోర్ట్ లెక్క ఉంది, వివాప్ ఇట్లా సపోర్ట్ లెక్క ఉన్నాయి. అగైన్ ఎగ్జాక్ట్ అక్కడనే సపోర్ట్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. అగైన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అగైన్, బట్ వెయిట్ చేద్దాం. బ్రేక్ అయితేనైతే
ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. కాల్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అయితే నాకు ఏం కనిపిస్తలేదు. కాల్ సైడ్ ట్రేడ్ చేద్దామంటే వాల్యూమ్ లేదు. ఓకే, ఆల్మోస్ట్ క్యాండిల్ అయితే బ్రేక్ అయితే ఉంది, చూద్దాం. క్యాండిల్ ఈ క్యాండిల్ ఇట్లా బ్రేక్ కాలేదు. చిన్న కన్సల్టేషన్ జోన్ అయితే ఫామ్ అయింది అక్కడ. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఓకే, బ్రేక్ అయింది, ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. క్యాండిల్ క్లోజ్ కాక ముందుకే ఎంట్రీ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఈ క్యాండిల్ బ్రేక్ అయింది కానీ క్లోజ్ కాలేదు. ఓకే, వెయిట్ చేద్దాం. 300 లాస్లో అయితే రన్ అవుతుంది. 215 ఎంట్రీ అండ్ 208 206 ఎస్ఎల్ పెట్టాను. 9 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయితే 9 పాయింట్స్ హిట్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్లోకి అయితే వచ్చాం. క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే బాగుండేది, బట్ క్యాండిల్ మన ఫేవర్లోనే క్లోజ్ అయింది, ఆ జోన్ కిందనే క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ అవుతున్నా క్యాండిల్ కిందనే క్లోజ్ అయిందని, బట్ ఈ క్యాండిల్ ఏంది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ మనం అయితే ట్రాప్ వేసేసింది. క్యాండిల్ మంచిగా క్లోజ్ అయినా కానీ నెక్స్ట్ క్యాండిల్ ఎస్ఎల్ హిట్ కొట్టింది. ఏం చేస్తాం దీంతో, ఈరోజు డే అయితే క్లోజ్. మనం ఒకటే ట్రేడ్, మార్కెట్ మనం ట్రాప్ వేసినా, మనం మార్కెట్ని ట్రాప్ వేసినా ఒకటే ట్రేడ్. లాస్ వస్తే తక్కువ లాస్తో డే అయితే క్లోజ్ చేసేసు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.